విజయనగరం జిల్లా వేణుగోపాలపురం విద్యుత్ ఉప కేంద్రం పనులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా 4 విద్యుత్ ఉప కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమృత్ పథకం కింద తాగునీటిని అందించడం జరుగుతోందన్నారు. విజయనగరం పట్టణానికి తాటిపూడి గడిగెద్దె నుంచి తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. విద్యుత్ ఉప కేంద్రం ప్రారంభించబోతున్నటువంటి శంకుస్థాపనకి ఆహ్వానించినటువంటి కొండపల్లి శ్రీనివాస్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే విజయనగరం జిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి పూసపాటి అతిథి విజయలక్ష్మి గణపతి గారికి స్వాగతం సుస్వాగతం. మధ్యం నమంతాం మమ దేవాలయ హరే సంత సర్వేంద్ర వరద విష్ణురగ్నే మమ అక్కడ తీసుకెళ్ళాలి. आदित्यवर्णं नभस्तवारे सर्वाणि रूपाणि वेज्जधिरः नामानि कृत्वा अभिवदन्तिदास्ते सम्राजिं च विराजिं चापि श्रीर्याचना गृहे लक्ष्मीराष्ट्रजया मुखे तया मासकं सृजामसि మట్టి పట్టదేమో చూసుకొని కొంచెం వెనక్కి రండి. పర్లేదు అలవాటే. మట్టిలో పుట్టాం, మట్టిలో పెరిగాం. మట్టి పడదు ఎదురుగా ఉన్నాయి. ధ్రువం దైంద్రక్రాగ్నిష్టరాష్టంతారయతాగం ధ్రువం సానో దేవీ సతిష్టా విచాచలిః ధ్రువः సర్వావాంఛన్ద మాత్రశ్చ పవిత్రవత్ ధ్రువోధ్యాత్రవా పృథివీం ధ్రువం విశావయం ధ్రువం ద్రవేణ అవిశా అయం బ్రహ్మణస్పతిః కృష్ణ గారు ధ్రువం దేరాజావరణా ధ్రువం దేవ బృహస్పతిః ధ్రువం ధైంద్రగ్రాగ్నిష్టరాష్టంతారయతాగం ధ్రువం ధ్రువం ద్రవేణ హవిషా తస్మై దేవ అతిబ్రువన్
ధ్రువం ద్రవేణ విషా తస్మై దేవా అధిప్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః సానో దేవి సహ వాసర్మ యచ్చతే ఆత్మాహారశవందభూః ద్రవస్తిష్టా విచాచలేః ధ్రువः సర్వా వాంఛన్తే మాత్రష్ఠమవిద్రవతే ధ్రువోద్యా ధ్రువ పృథివీం ధ్రువం విశ్వం ఇదం జగద్ ధ్రువः పర్వతాయమే ధ్రువరాజ్యా విశావయం ధ్రువం ద్రవేణ విషా తస్మై దేవా అధిప్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః నవధాన్యాలు అనుకున్నాయి ఇటు అలా ఓషధయ సంవదంతే సోమేన సహ రాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్పగం రాజన్న పారయామసి సయరత్నాని దాశిషే తం భాగం చిత్రమీమహే తస్మై దేవా అధిప్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః ఓకే ఓం ధ్రువంధే రాజావరణాధ్వం దేవ బృహస్పతిః ధ్రువంధేంద్రగ్రాగ్నిష్టరాష్టంతారయతాగుం ధ్రువం ధ్రువం ద్రవేణ విషా తస్మై దేవా అధిప్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః ధ్రువం ద్రవేణ విషా తస్మై దేవా అధిప్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః ధ్రువం ద్రవేణ విషా తస్మై దేవా అధిప్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః అది దగ్గర సత్యనారాయణ గారు సారు మేడంతో ఒకసారి అయిపోయింది బనీస్ ఓకే మధ్యలో పెట్టుకుంటే సార్ కొద్దిగా మరియు సంబంధాల శాఖ తదుపరి ఎస్సీ కన్స్ట్రక్షన్ శ్రీ నరసింహనగరం వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం సార్. నాకు ఇచ్చే పైకి అతను యాక్చువల్గా అది స్టేజ్ మీద పెడితే అందరికి బాగుంది సార్. కింద పెట్టారు సార్, అక్కడ బయట వేసారని కింద పెట్టారు. ఈనాటి వాసులకు ఈ ఉపకేంద్రం యొక్క ప్రాముఖ్యతను విపులంగా వివరించవలసిందిగా పెద్దలు గౌరవనీయులు ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించినటువంటి మన విజయనగరం రాష్ట్ర శాసన మండలి శ్రీమతి జయస్మా గారికి, అట్లాగే మా కీలకమైనది విద్యుత్ శాఖలో, అందువల్ల ఈ సబ్ స్టేషన్ రావడం వల్ల ఈ ప్రాంతానికి ఓవర్లోడ్ అయిపోతుంది. చాలా ఓవర్లోడ్ అవడం వల్ల మేము నిరంతరం కండక్టర్ క్యారీ కెపాసిటీ డబుల్ చేశాం. అందువల్ల దీనికి వ్యయం ఏంటంటే 158 కోట్లు అవుతుంది. ఎంత బ్రాండ్ ప్రాజెక్ట్ అనేది మనకి కనీ మెరిగి ఇది ఒక శుభదినముగా చరిత్రలో నిలిచిపోతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ పగటిపూట విద్యుత్ మన గృహాలకైతే
మేడం గారు తీసుకోండి కంపల్సరీ 9 గంటలు అదే 9 నెలల్లో పూర్తి చేస్తాం. అలాగే మినిస్టర్ గారు కూడా నా నియోజకవర్గంలో సార్ కూడా పెంచిన దగ్గర ఉంది. అది కూడా నెక్స్ట్ చాలా అభివృద్ధి ఉంది. ఈ మరొక 9 నెలలు అయితే ఈ సబ్ స్టేషన్ యొక్క రూపురేఖలు మారిపోతాయి, కన్స్ట్రక్షన్ అయిపోతాయి. అందువల్ల ఈ శుభ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ విరమించుకోండి. మరి వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏమైందో తెలియదు. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం మేమే చేద్దామని మళ్ళీ రాయేశారు, శంకుస్థాపన చేసి మళ్ళీ ఓపెనింగ్ చేశారు. దానికి కూడా సరైనటువంటి పర్మిషన్స్ రాకపోవడం వల్ల కేవలం 17% మాత్రమే ఆ ప్రభుత్వంలో కంప్లీట్ చేయడం జరిగింది. గడిచిన 22 మాసాల్లో ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు విజయనగరం జిల్లాకి, విజయనగరం ప్రాంతానికి ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి బాట జరుగుతుంది. పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి వస్తాయి, టూరిజం ప్రాజెక్టులు ఇక్కడికి వస్తాయి, వ్యవసాయ ఉత్పత్తిని కూడా దేశ విదేశాలకు కూడా తరలించడానికి కూడా ఒక కార్గో సిస్టమ్ వస్తుంది అని వేగవంతం చేయడానికి పూర్తి స్థాయిలో దిశగా ఈరోజు వేగవంతంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. రేపు జూన్ జూలైలో దాన్ని ఓపెనింగ్ కూడా చేయబోతున్నారు గౌరవ ప్రధానమంత్రి గారు. మరి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలనుకుంటే విజయనగరం జిల్లాలోనే సుమారు 4 సబ్ స్టేషన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి భోగాపురం, వేణుగోపాలపురం, విజయనగరంలో దత్తిరాజాల్లో మంగిలాపల్లి, అలాగే బొండపల్లిలో దేవుపల్లి. ఇవే కాకుండా రాష్ట్రం అంతా కూడా 5,500 కోట్లు పెట్టి సబ్ స్టేషన్ నిర్మాణం కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేశారు. అంటే ఇది మన విజయనగరం ఒకే సమస్య కాదు, ఇలాంటి సమస్యలు రాష్ట్రం అంతా కూడా ఉన్నాయి. పవర్ ఫ్లక్చువేషన్ అనేది కేవలం విజయనగరం వాసులకే కాదు, మొత్తం రాష్ట్రం అంతా ఉంటే 5,500 కోట్లు నిర్మాణం కోసం ఖర్చు పెడుతున్నారు. మనం చూసాం గత గవర్నమెంట్ సోలార్ పీపీఎస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ చేయడం వల్ల మనకు పెరుగుతున్నటువంటి వినియోగంలో పవర్ ప్రొడక్షన్ తగ్గింది. దానివల్ల ట్రూ అప్ ఛార్జెస్ పెరిగాయి. కరెంటు కాస్ట్ 15 రూపాయలు కూడా కొనడం జరిగింది గత ప్రభుత్వం. ఒక యూనిట్ కాస్ట్ మనకి 7 రూపాయలకు అమ్మితే ప్రభుత్వం 15 రూపాయలు కొనిన రోజులు కూడా గత ప్రభుత్వం చేసింది. అంటే సరైన పరిపాలన లేకపోవడం వల్ల, దూరదృష్టి లేకపోవడం వల్ల గత ప్రభుత్వం పవర్ ను కూడా ఎక్సెస్ కొని దాని భారం కూడా ప్రజల మీద వేసింది. అవునా కాదా? ప్రజల మీద కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయని చాలా మంది సామాన్యులు వచ్చి కంప్లీట్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవర్ ని జనరేషన్ పెంచడం, సోలార్ పవర్స్ ని సుమారు 12 గిగావాట్ కొత్త ప్రాజెక్ట్స్ రావడం, మరి అలాగే ఇలాంటి సబ్ స్టేషన్లు తీసుకొచ్చి పవర్ లాసెస్ కూడా తగ్గించారు. ఎక్కడైతే ట్రాన్స్మిషన్ జరుగుతుందో దాని పవర్ లాస్ కూడా ఈరోజు 23% ఎంతండి పవర్ లాస్, 4% వచ్చాం. అంటే పవర్ క్వాలిటీ పవర్ ను పెంచడం, ట్రాన్స్మిషన్ లాస్ పెంచడం, తగ్గించడం. ఇప్పుడు కొత్తగా ట్రూ డౌన్ ఛార్జెస్ అంటే ఒక 15 పైసలు కరెంటు వినియోగదారులకి ట్రూ డౌన్ ఛార్జెస్ కూడా ఈరోజు గవర్నమెంట్ తీసుకొచ్చింది. అంటే మీరు వినియోగం చేస్తున్నటువంటి పవర్ కాస్ట్ లో 15 పైసలు కూడా తగ్గించడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ 22 మాసాల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకు అచీవ్మెంట్స్. అంటే అటు ఆ సంక్షేమ కార్యక్రమంలో చేయడమే కాదు, అభివృద్ధి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ప్రతి సామాన్యుడికి కూడా సౌకర్యంగా ఉండడానికి అన్ని వేళల్లో అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ జిల్లాలో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. డ్రింకింగ్ వాటర్ సమస్యకు కూడా ఒక 10 MLD తాటిపూడి నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ గడిగడ్డ రిజర్వాయర్ కనెక్షన్స్ కూడా దానికి కూడా అక్కడ కూడా ఒక 5 MLD కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ప్రతి మున్సిపాలిటీలో కూడా డ్రింకింగ్ వాటర్ సమస్యకి అమృత్ స్కీమ్ లో శాంక్షన్ చేయడం జరిగింది. అవే కాకుండా ఎస్టీపీ సెంటర్లు ప్రతి మున్సిపాలిటీలో కూడా ఎస్టీపీ సెంటర్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మనకున్నటువంటి నగర పంచాయతీ నిర్మలలో కూడా ఎస్టీపీ సెంటర్ వస్తుంది. అంటే ప్రజా జీవితానికి సానుకూలంగా నివసించడానికి ఏం కావాలనేది కూడా ఈరోజు గవర్నమెంట్ సీరియస్ గా తీసుకొని ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మంచి చేకూర్చేలాగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఈరోజు వైసీపీ నాయకులు వచ్చి ఈ ప్రభుత్వాన్ని హేళన చేస్తున్నారు. ఏమని చెప్తున్నారు? మావిగన్ అంట. మావిగన్ ప్రజల్ని తప్పుదా పెట్టి ప్రజల్ని విడగొట్టి పాలించే దశగా
ప్రజల్ని త్రప్పుదా పెట్టి ప్రజలకి వ్యతిరేకంగా ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టేలాగా ఈరోజు అపోజిషన్ లీడర్